Hi kitties. So welcome back to the long video of Kitty Lifestyle Vlogs. So if you're watching this video, please do like, share and subscribe. So నేను మీకు చెప్పాను కదా ఇంతకుముందు ఐమ్ గోనా స్టార్ట్ ఎ సిరీస్ దట్ విచ్ ఐ హ్యావ్ కన్వర్టెడ్ ఇన్ టు ద డ్రెస్సెస్ ఫ్రమ్ శారీస్ అని. సో నేను మళ్ళీ ఇంకో శారీని ఇంకో డ్రెస్లుగా కన్వర్ట్ చేసిన అవుట్ఫిట్ మీ ముందుకు తీసుకొచ్చిన అనమాట. సో ఈ మధ్య ఐమ్ బీయింగ్ టూ యాక్టివ్ ఆన్లైన్ దీస్ డేస్. ఎందుకంటే అబ్బా టైం దొరకట్లేదు అబ్బా. అసలు ఏదన్నా వీడియో చేద్దాము అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే పేషెన్స్ ఉండట్లేదు. అండ్ సెకండ్ థింగ్ ఐమ్ టూ లేజీ. వీడియోస్ చేయాలి అంటే ఒక్కసారి కొంచెం లేజీ అనిపిస్తుంది. అందుకోసమే వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం చాలా లేట్ అవుతుందన్నమాట. సో ఈరోజు వచ్చేసి నేను ఇంకొక అవుట్‌ఫిట్ అయితే మీకోసం తీసుకొచ్చాననమాట. సో ఇదైతే ఈ మధ్యలో కాకుండా ఎప్పటినుంచో బాగా ట్రెండ్ అయిన శారీనే అనమాట. సో ఇలా బార్డర్ వచ్చేసి నేను ఈ బార్డర్ మొత్తం కిందికి వేయించాను. ఈ బార్డర్‌ని నేనేం తీసేయలేదు, శారీకి కిందన వేయించాను. సో ఫుల్ పిక్ మీకు రిఫరెన్స్ అనేది స్టార్టింగ్‌లో చూపించాను కదా! సేమ్ అలాగే అనమాట. సో బ్లౌజ్ అయితే ఉంది కదా! బ్లౌజ్‌ని నేను హ్యాండ్స్‌కి వేయించుకున్నాను. సో వాట్ ఎవ్రీవన్ విల్ డూ ఇస్ దట్ బ్లౌజ్‌ని ఇక్కడ స్టిచ్ చేయించి 2 వేస్‌గా చేస్తారు. కానీ నేను టోటల్‌గా శారీని అప్ టు బాటమ్ నేను సేమ్ శారీ పెట్టేసుకొని హ్యాండ్స్‌కి ఓన్లీ బ్లౌజ్ యూజ్ చేశాను. అండ్ ఇట్లా వచ్చిన బార్డర్ హ్యాండ్స్‌కి వచ్చిన బార్డర్‌ని ఇట్లా స్లీవ్స్‌కి వాడాననమాట ఇలాగా. చూడండి. అండ్ ఫ్రంట్ వచ్చేసి మొత్తం ఇట్లా బటన్స్ పెట్టించుకున్నాను. యాస్ యూ కెన్ సీ. సో నార్మల్‌గా అయితే ఈ డ్రెస్‌కి ఫుల్ హ్యాండ్స్ అయితేనే బాగుంటది. ఎందుకు అంటే ఆహ్, ఎ ఎందుకంటే ఇది మొత్తం ఒకటే వచ్చింది కదా! పైన కింద అప్ టు బాటమ్. సో స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ పెట్టుకొని కొంచెం ప్లెయిన్‌గా పెట్టాము అంటే బావుంటుంది. ఎందుకంటే మొత్తం ఓవరాల్‌గా డిజైన్ ఉన్నప్పుడు హ్యాండ్స్ కూడా డిజైన్ వస్తే బావుండదు. సో కొంచెం ఎలిగెంట్‌గా, సింపుల్‌గా, డీసెంట్‌గా కనిపించాలి అంటే హ్యాండ్స్ మనం సింపుల్‌గా ప్లెయిన్‌గా వదిలేసుకుంటే బావుంటుందనమాట. సో మరీ ప్లెయిన్‌గా వదిలినా బావుండదు అని చెప్పి బ్లౌజ్‌కొచ్చిన బార్డర్‌ని నేను కింద ఇలా అడ్జస్ట్ చేయించుకున్నాను. సో దిస్ ఇస్ హౌ ఐ రీక్రియేటెడ్ దిస్ శారీ ఇంటూ ఎ డ్రెస్. సో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే అండ్ మోర్ ఓవర్ ఎనీ క్వైరీస్ ఉంటే యూ మే కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో ఐల్ చెక్ ఇట్ అవుట్. అండ్ నేను ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేయబోతున్నాను. సో దట్ వాజ్ ఫుడ్ రెసిపీ. సో యాక్చువల్గా ఫ్యాషన్ గురించి పోస్ట్ చేద్దామని చెప్పి అనుకోకుండా ఇట్లా ఫుడ్ ఏంటి అని చాలామందికి డౌట్ వచ్చింది. రావచ్చు కూడా, వచ్చిన వాళ్ళు సైలెంట్గా ఉండొచ్చు మేబీ. సో ఎందుకు అంటే నాట్ ఓన్లీ ఫ్యాషన్, ఉమెన్ అన్నప్పుడు వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. మా వర్క్ మా వర్క్ వచ్చేసరికి ఇంట్లో కుక్ చేస్తాము. కుకింగ్ ఈజ్ అవర్ ఆర్ట్. సో మమ్మల్ని మేము డ్రెస్ చేసుకోవడం ఇట్ కమ్స్ అండర్ ఫ్యాషన్. సో ఇవి 2 గూడా మాకు ఇన్వాల్వ్ అయినవే గదా! సో యాజ్ ఎ వుమెన్‌గా నేను 2 విధాలుగా 2 టైప్స్ ఆఫ్ సీరీస్ అప్‌లోడ్ చేద్దాము అని చెప్పి డిసైడ్ అన్నాననమాట. సో ఓన్లీ ఫర్ అవర్ వుమెన్ కోసం. సో ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక అవుట్‌ఫిట్‌తోనే మీ ముందుకొచ్చేస్తా. సో అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.